అప్పుడే అక్కడికి సిద్ధార్థ్ కూడా కిందకు వచ్చాడు. నేను పెడతాలే నానమ్మా అని చెప్పేసి ప్లేట్ తీసుకుని తన చేత్తోనే ఆమెకు ఫుడ్ తినిపించాడు. అలా తినిపిస్తూ కూడా, జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో పడితే వాళ్లతో మాట్లాడకూడదు అని మళ్ళీ చెప్తుంటే, నైట్ కూడా చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అని కొంచెం మొహం ముడుచుకుంది స్వర్ణ. సరిసరి సర్లే అని చెప్పేసి అక్కడే ఉన్న ఒక బాడీగార్డ్ని పిలిచాడు. సురేష్, ఇటురా అన్నాడు. బాస్ అని వచ్చాడు వాడు. ఈరోజు నుంచి మేడంని నువ్వే కాలేజ్కి తీసుకుని రావాలి. జాగ్రత్తగా చూసుకో, ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు చెప్పు అని చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పాడు. సరే బాస్ అని చెప్పి ఆ సురేష్ స్వర్ణ బ్యాగ్ తీసుకుని వెళ్ళి కారులో పెట్టాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ స్వర్ణం తీసుకుని వెళ్ళి కార్ దగ్గర నిలబెట్టాడు. ఆమెను కారులో కూర్చోబెట్టే ముందు అందరి ముందే ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు ఇలా అందరి ముందే ముద్దు పెట్టుకుంటారు అని కొంచెం విసుక్కుంటూ కారులో కూర్చుని డ్రైవర్తో ఇంక వెళ్దాం అని చెప్పింది. ఆమె అలా అనేసరికి సిద్ధార్థ్కి నవ్వొచ్చింది. ఇదంతా చూస్తున్న వాళ్ల నానమ్మకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే స్వర్ణ వచ్చినప్పటినుంచి సిద్ధార్థ్ చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటున్నాడు. తనకంటూ ఒక లైఫ్ ఉంటుంది, అందులో తను కూడా సంతోషంగా ఉండాలని అతను కూడా నెమ్మదిగా గుర్తిస్తున్నాడు. అలా పెళ్లైన వారం రోజుల తర్వాత మొదటి రోజు కాలేజీకి వెళ్ళింది స్వర్ణ. అలా మొదటి రోజు కాలేజీకి వెళ్లిన స్వర్ణ లోపలికి వెళ్లగానే ఎదురుగా తన క్లోజ్ ఫ్రెండ్ నేహ కనిపించింది. నేహాని చూడగానే స్వర్ణ ఆనందంగా వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంది. నువ్వింకా కాలేజీకి రాకపోయేసరికి నువ్వు రావేమో అనుకున్నాను స్వర్ణ అని అడిగింది నేహ. నేను కూడా అలాగే అనుకున్నాను, కాని తనే కాలేజీకి పంపిస్తాను అన్నారు అని ఆనందంగా చెప్పింది స్వర్ణ. అయితే ఇంకేముంది, హ్యాపీ అని చెప్పేసి ఇద్దరూ నవ్వుకుంటూ క్లాస్లోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళాక ఇంతకీ ఇంట్లో ఏంటి సంగతి, ఏం జరిగింది అని నేహ అడిగింది. దానికి స్వర్ణ, ఏం చెప్పమ్మంటావే, ఒక్కరోజు కూడా వదలట్లేదు, ఎంత బాధో తెలుసా అని నెత్తిమీద కొట్టుకుని తన గోడంతా చెప్పుకొచ్చింది. అది వింద నేహ నవ్వుతూ స్వర్ణ నెత్తిమీద చిన్న మొట్టికాయ వేసి, పిచ్చిదానా, నీకు తెలీదా, మా అక్కకి రీసెంట్గానే మ్యారేజ్ అయింది కదా, తన హస్బెండ్ కూడా అంతేనట, అస్సలు వదలటంట. భార్యాభర్తలన్నాక హస్బెండ్స్ అలాగే ఉంటారు. ఒకవేళ నువ్వు తన దగ్గరికి వెళ్ళలేదనుకో, దూరం పెడితే వాళ్ళు వేరే అమ్మాయిని వెతుక్కుంటారు అంట, తెలుసా నీకు అని అంది. నేహా మాటలు విన్న స్వర్ణ కొంచెం భయపడింది. అతను నన్ను బలవంతంగానే పెళ్లి చేసుకున్నా సరే, నన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా, నాకేది కావాలంటే అది తెచ్చి ఇస్తున్నాడు, మా అమ్మా నాన్నలు అన్నయ్యలలాగే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, కోపం ఒక్కటే అతనిలో ప్రాబ్లం అని మనసులో అనుకుని, సరే అయితే నేనికతన్ని దూరం పెట్టనులే అంది. అవును, దూరం పెట్టకు అని నవ్వుతూ నేహా చెప్పేసరికి ఇద్దరూ కలిసి మళ్లీ క్లాస్ వినడం స్టార్ట్ చేశారు. అలా రోజులు గడుస్తున్నాయి. స్వర్ణ రోజూ కాలేజీకి వెళ్తోంది, ఇంటికి వస్తోంది, ఆనందంగానే ఉంటోంది. సిద్ధార్థ్ కూడా ఆమెను చాలా బాగానే చూసుకుంటున్నాడు. బయట ఎలా ఉన్నా ఇంట్లో తనకోసం కొంచెం మారాడు, ఆ కోల్డ్నెస్ తగ్గించుకున్నాడు. కాని ఎప్పుడైనా కోపం వస్తే మాత్రం స్వర్ణ వణికిపోవాల్సిందే. ఒకరోజు నేహ ఆమె దగ్గరికి వచ్చి, స్వర్ణ, నీకు తెలుసా, ఈ కాలేజ్ కూడా మీ ఆయనదేనంట, ట్రస్టీలల్లో ఆయన కూడా ఉన్నాడట అని చెప్పింది. అవునా, అందుకే నేను ఏ విషయం చేసినా వెంటనే అతనికి తెలిసిపోతోంది అని స్వర్ణ మనసులో తిట్టుకుంటూనే పైకి నవ్వింది. ఆ రోజు కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన స్వర్ణ నేహా చెప్పిన విషయాలనే గుర్తు చేసుకుంది. ఆ కాలేజ్ అతందేనా, అందుకే నేను ఏ చిన్న పని చేసినా వెంటనే అతనికి తెలిసిపోతోందా అని మనసులో అనుకుంటూ తనకోసం సిద్ధార్థ్ ప్రత్యేకంగా అరేంజ్ చేయించిన స్టడీ రూంలోకి వెళ్ళి బుక్స్ తీసుకొని చదువుకోవడం మొదలుపెట్టింది. కొంతసేపటికి సిద్ధార్థ్ అక్కడికి వచ్చి, ఎంతసేపు చదువుకుంటావు బంగారం, రా, టైం అయింది, అన్నం తినవా ఈరోజు అని చెప్పి ఆమె బుక్స్ క్లోజ్ చేయించాడు.
ఆమెను ఒక్కసారిగా తన చేతుల్లోకి ఎత్తుకుని కిందకు తీసుకుని వచ్చాడు. అది చూసిన వాళ్ళ నానమ్మ, ఏంట్రా నాన్నా, దాన్నలా ఎత్తుకుని తీసుకుని వస్తావ్? కిందకి నడిపించుకుని తీసుకురావచ్చు కదా అని అడిగింది. దానికి సిద్ధార్థ్ నవ్వుతూ, ఏంటి నానమ్మ, కుళ్ళుకుంటున్నావా ఏంటి? తాతయ్య నిన్నిలా ఎత్తుకుని చూసుకోలేదా? నేను నా భార్యని ప్రేమగా చూసుకుంటుంటే కుళ్ళుకుంటున్నావేంటి అని కౌంటర్ వేశాడు. దాంతో నానమ్మకి ఏమనాలో అర్థంకాక, సరే సరే, వీరికసలు సిగ్గు తక్కువైపోయింది అని నవ్వుకుంటూ స్వర్ణవైపు తిరిగి, ఏంటల్లి, చదువుకున్నావా? ఎగ్జామ్సున్నాయి అన్నావు కదా అని అడిగింది. హా అమ్మమ్మ, చదువుకుంటుంటేనే ఇతనిలా తీసుకుని వచ్చేశారు అని స్వర్ణ కంప్లైంట్ చేసింది. కాని సిద్ధార్థ్ అవేమీ పట్టించుకోకుండా ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి తన చేత్తో ఫుడ్ తినిపించడం మొదలుపెట్టాడు. అప్పుడు నానమ్మ మళ్ళీ, ఏంట్రా, అది చదువుకుంటోంది కదా, అక్కడికే ఫుడ్ తీసుకుని వెళ్ళి తినిపించాల్సింది కదా అనంది. ఆ మాట విన్న స్వర్ణ షాకింగ్గా వాళ్ల నానమ్మ వంక చూసింది. వీళ్ళు ఎప్పటికీ మారరు అనుకుంటా అని మనసులో అనుకుంటూనే అతను పెడుతున్న ఫుడ్ తినేసింది. తినేసిన తర్వాత స్వర్ణ, నేను వెళ్ళి చదువుకుంటాను ప్లీజ్ అని అడిగింది. ఏం అవసరం లేదు, నువ్వు చదివి పాసవ్వకపోయినా పర్వాలేదు, కావాలంటే నీకోసమే ఒక పెద్ద కంపెనీ పెడతాన్నేను, ముందు నన్ను సుఖపెట్టడం నేర్చుకో అని చెప్పి అక్కడున్న పనివాళ్ల ముందే ఏమాత్రం మొహమాటం లేకుండా ఆమె పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అలాగే ఆమెను ఎత్తుకుని రూంలోకి తీసుకుని వెళ్ళాడు. కాలుతో తలుపు గట్టిగా వేసేశాడు. ఆమెను తీసుకువెళ్ళి మంచం మీదకు విసిరేసి ఆమె మీదకు వచ్చాడు. ఆ రాత్రి కూడా తనదైన ప్రేమను చూపిస్తూ ఆమెను వదలకుండా గడిపాడు. మరుసటి రోజు ఉదయం స్వర్ణ మళ్లీ కాలేజ్కి వెళ్ళింది. అక్కడ నేహ ఒక న్యూస్ పేపర్ తీసుకువచ్చి, స్వర్ణ, ఇది చూడు, మీ ఆయన ఒక అనాథాశ్రమంలో 5 పిల్లల్ని జాయిన్ చేసి వాళ్ల బాధ్యత తీసుకున్నాడట, న్యూస్ పేపర్లో వచ్చింది చూడు అని చూపించింది. అది చూసిన స్వర్ణ, నీకేం పనిలేదా నేహ, ఎప్పుడూ మా ఆయన గురించే జాసూసీ చేస్తున్నావా ఏంటి నువ్వు అని అడిగింది. నేనేం జాసూసీ చెయ్యక్కర్లేదే, ఆటోమేటిక్గానే ఆయన గురించి న్యూస్ పేపర్లోనే వస్తుంటాయి అని నవ్వింది నేహ. సరిసర్లే అని చెప్పి స్వర్ణ క్లాస్లోకి వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులకు ఆమెకు ఎగ్జామ్స్ కూడా పూర్తయిపోయాయి. ఒకరోజు సాయంత్రం స్వర్ణ ఇంట్లో బాల్కనీలో కూచుని బయటికి చూస్తూ ఆలోచనలో పడింది. అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధార్థ్, ఏమైంది బంగారం, ఏం చూస్తున్నావలా అని అడిగాడు. వెంటనే స్వర్ణ అతన్ని చూస్తూ, ఆ కాలేజ్ మీదేనా అని అడిగింది. అవును, నాదే, ఏమైనా ప్రాబ్లమా అన్నడిగాడు సిద్ధార్థ్. లేదు లేదు, ఊరికే అడుగుతున్నాను అంతే అని తలదించుకుంది. అప్పుడు సిద్ధార్థ్ ఆమెను దగ్గరికి లాక్కుని, సర్లే, నువ్వు నన్ను ఏమీ అడగవు, నీకు ఏం కావాలో కూడా అడగవు, అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తోంది అని ఆమెను ప్రేమగా హత్తుకున్నాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. అతను ఎన్నో అనాథాశ్రమాలు నడిపిస్తున్నాడని, ఎంతోమంది పేదవాళ్లకు హెల్ప్ చేస్తున్నాడని, ఇలాంటి చాలా మంచి విషయాలు స్వర్ణకి మెల్లమెల్లగా తెలిసాయి. అవన్నీ వింటుంటే ఆమెకు ఒక పక్క ఆశ్చర్యంగా, ఇంకో పక్క షాకింగ్గా అనిపించేది. అలా ఒక 6 నెలలు గడిచిపోయాయి. ఈ 6 నెలల్లో స్వర్ణకు సిద్ధార్థ్ గురించి ఇంకొన్ని నిజాలు కూడా తెలిసాయి. కాని ఆ తర్వాత ఒకరోజు నేహ చాలా సీరియస్గా స్వర్ణ దగ్గరికి వచ్చి ఒక ఫోటో చూపించింది. స్వర్ణ, ఈ ఫోటోలో ఉన్నవాణ్ణి నువ్వు గుర్తుపట్టావా అని అడిగింది. ఆ ఫోటో చూడగానే, గుర్తుపట్టాను, ఆ రోజు నడి రోడ్డు మీద ఇతన్ని సిద్ధార్థ్ గంతో కొట్టి తీసుకెళ్లాడు కదా అని అంది. అవును, కాని ఇతను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసా అని అడిగింది నేహ. ఏం చేశాడు అని కంగారుగా అడిగింది స్వర్ణ. ఇతను ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేశాడంట, ఆ అమ్మాయికి జస్ట్ 16 ఏళ్లు కూడా ఉండవట అని చెప్పింది. ఏంటి, అంత చిన్న అమ్మాయిని రేప్ చేశాడా అని షాక్తో అడిగింది స్వర్ణ. అప్పుడు నేహ ఇలా అంది, అవును, అంత దారుణంగా రేప్ చేశారు, వాళ్లకి ఏమాత్రం సిగ్గులేదు, అందుకే ఆ రోజు సిద్ధార్థ్ సార్ వాణ్ణి రోడ్డుమీద అంత దారుణంగా కుట్టాడు. అసలా రోజు ఏం జరిగిందంటే, ఆ పాప
కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా దారిలో కొంచెం లేటయిందట. ఒంటరిగా వస్తున్న ఆ పాపను ఒక 5గురు రౌడీలు చుట్టుముట్టారు. భయపడిపోయిన ఆ పిల్ల ఏం చెయ్యాలో తెలీక వెంటనే తన అమ్మకు ఫోన్ చేసి ఏడుస్తూ విషయం చెప్పింది. ఆ పాప వాళ్ళమ్మ ఎవరో కాదు, సిద్ధార్థ్ సార్ వాళ్ళ ఇంట్లోనే పనిమనిషిగా చేస్తోంది. దాంతో ఆవిడ కంగారుగా వెళ్ళి సార్కి విషయం చెప్పి ఏడ్చింది. అది వినగానే సార్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పాపను కాపాడమని వెంటనే ఈ బాడీగార్డ్ని పంపించాడు. కాని ఈ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? వెళ్ళి వాళ్లను ఆపాల్సింది పోయి వాళ్లతో పాటు కలిసి వీడు కూడా ఆ అమ్మాయిని రేప్ చేశాడంట. ఆ విషయం తెలిసిన వెంటనే సిద్ధార్థ్ సార్కి ఎక్కడలేని కోపం వచ్చింది. నా దగ్గరే పనిచేస్తూ నా మాట కాదని నన్నే మోసం చేస్తావా అని ఆ రోజు వాణ్ణి నడి రోడ్డు మీద ఎలా దారుణంగా కొట్టాడో నువ్వే చూశావు కదా? ఆ, చూశాను. బాగా కొట్టాడు, చాలా బాగానే కొట్టాడు అని స్వర్ణ కొంచెం భయపడుతూనే అంది. అవును, నువ్వేమో వాణ్ణి కాపాడదామని వెళ్ళి ఆపావు అని నేహ అంది. అవును, నిజమే, నేనే పిచ్చిదానిలా వెళ్ళి ఆపాను అంది స్వర్ణ బాధగా. నేహ కంటిన్యూ చేస్తూ, ఆ తర్వాత సార్ అతన్ని తన టార్చర్ హౌస్లోకి తీసుకువెళ్ళి బాగా టార్చర్ చేశాడంట. అదికాక మిగతా 5గురు అబ్బాయిలున్నారు చూడు, వాళ్లను కూడా పట్టుకొచ్చి అక్కడే ఉంచి టార్చర్ చేశాడంట. మొత్తం లాస్ట్ 5 నెలల నుంచి వాళ్ళని టార్చర్ చేస్తూనే ఉన్నాడట. ఒక 2 రోజుల క్రితం వాళ్లను చంపేసి రోడ్డు పక్కన పడేశాడు. ఇదిగో న్యూస్ పేపర్లో కూడా వచ్చింది చూడు అని ఆ పేపర్ స్వర్ణకు చూపించింది నేహ. అది చూసిన స్వర్ణ, అవును కరెక్టే, కానీ అలా జరిగిందని నీకెవరు చెప్పారు? ఇవన్నీ నీకెలా తెలిసాయి? న్యూస్ పేపర్లో ఎవరో గుర్తు తెలియని బాడీలు దొరికాయి అని రాసి ఉంటుంది తప్ప ఇంత స్టోరీ జరిగిందని ఎలా తెలిసింది అని అడిగింది. అప్పుడు నేహ ఇలా అంది, హా, నాకు తెలీదు. నేను న్యూస్ పేపర్ చూసి పక్కన పడేశాను. కానీ నిన్న నైట్ అది చూసి మా అక్క నాకీ విషయం చెప్పింది. మా అక్క డాక్టర్ కదా, తెలుసు కదా నీకు. యాక్చువల్గా ఆ హాస్పిటల్ కూడా మీ ఆయనదేనంటే. ఆ మాట వినగానే స్వర్ణ, ఇంకా ఎన్ని ఉన్నాయి? ఆశ్రమాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఈ కాలేజ్ ఉంది అని మనసులో ఆశ్చర్యపోతూ అనుకుంది. నేహ కంటిన్యూ చేస్తూ, ఆ ఇన్సిడెంట్ జరగగానే, విషయం తెలియగానే వెంటనే సార్ వేరే బాడీగార్డ్స్ని పంపి ఆ పాపను రక్షించి ఎత్తుకుని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించాడంటే. అప్పట్నుంచి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు అన్నీ ఆయనే భరించారు. మా అక్కే ఆ పిల్లకి ట్రీట్మెంట్ చేసిందంటే. ఆ పిల్లకి 2 రోజుల క్రితమే స్పృహ వచ్చింది. దాంతో ఇంక వీళ్లను ఉంచటం ఎందుకని వాళ్ళని అలా నడి రోడ్డు మీద చంపేసి పడేశారు. వాళ్ల బాడీల మీద ఉన్న గాయాలు చూసి పోలీసులే భయపడ్డారంట స్వర్ణ. ఇవన్నీ కూడా మా అక్కే చెప్పింది నాకు అని క్లియర్గా చెప్పింది. అవునా అని వింటూనే భయపడిపోయింది స్వర్ణ. ఆ సిద్ధార్థ్ సార్ కాబట్టి వాణ్ణి అలా శిక్షించగలిగాడు. వేరే వాళ్లైతే శిక్షించగలిగేవారా? ఆ 6గుర్ని చంపేశాడు అంట మీ ఆయన అని చెప్పేసరికి స్వర్ణ అవునా అన్నట్టుగా కొంచెం భయపడిపోయింది. ఏంటే అలా భయపడుతున్నావు అని అడిగింది నేహ. ఏమూ తెలీదే బాబూ, నిజంగా అతన్ని అలా కోపంగా చూస్తే నాకు భయమేస్తది. కాని అతన్ని దగ్గరగా ఉంటే మాత్రం చాలా సురక్షితంగా ఉన్న ఫీలింగొస్తుంది అని చెప్పింది స్వర్ణ. అయినా సరే నువ్వు కొంచెం జాగ్రత్తగానే ఉండు, అతనికి కోపం తెప్పించే పనులు మాత్రం అస్సలు చేయకు అని నేహ సలహా ఇచ్చింది. దానికి స్వర్ణ సరేనని తల ఊపింది. అలా ఆ రేప్ చేసిన అబ్బాయి గురించి మొత్తం నిజం తెలిసాక, అలాంటి రేపిస్ట్ని నేనా రోజు అనవసరంగా కాపాడదాం అనుకున్నానే అన్న ఆలోచన రాగానే స్వర్ణకు తనమీద తనకే చిరాకు వచ్చింది. ఆ నిజాలన్నీ తెలిసాక స్వర్ణకు అతనిమీద ఉన్న భయంతోపాటు తెలియని ఒక రకమైన గౌరవం కూడా మొదలైంది. ఆ రోజు కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన స్వర్ణ చాలా డల్గా ఉంది. ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయింది. ఆ తర్వాత నెమ్మదిగా కిందకు వచ్చి హాల్లో అలా ఆలోచిస్తూ సైలెంట్గా కూర్చుండిపోయింది. అది గమనించిన అన్నపూర్ణమ్మగారు ఆమె దగ్గరకు వచ్చి, ఏమైందే నా మనవరాలు,
చాలా డల్గా ఉంది ఈరోజు అని అడిగింది. ఏం లేదమ్మమ్మా, కొంచెం నీరసంగా ఉంది అంది స్వర్ణ. అదేంటి నీరసంగా ఉందా తల్లి? డాక్టర్ని పిలిపిస్తానుండు అని ఆవిడ కంగారుపడింది. వద్దమ్మమ్మా, డాక్టర్ వద్దు అని అంది స్వర్ణ. ఆకలేస్తుందా నా తల్లి? ఏమైనా తింటావా అని అడిగింది ఆవిడ. లేదమ్మమ్మా, నాకసలు ఆకలే వెయ్యట్లేదు, నాకాకలిగా లేదు అంది స్వర్ణ. దాంతో అన్నపూర్ణమ్మగారు మళ్ళీ, అది కాదురా తల్లి, నీకోసం బిర్యానీ చికెన్ కర్రీ చేయించాను, తీసుకురమ్మంటావా పనమ్మాయిని అని అడిగింది. వద్దు, నాకసలు ఆకలిగానే లేదు, అదికాక నాకు ఏమీ తినాలని కూడా లేదమ్మమ్మా అని చెప్పింది స్వర్ణ. దాంతో అన్నపూర్ణమ్మగారు, సర్లే, ఏమీ తినకపోతే ఎలాగా, ఇలాగా ఒంటిరెక్కలా సన్నబడిపోతావా ఏంటి అని చెప్పేసి అక్కడే ఉన్న ఒక పనిమనిషిని పిలిచింది. ఓసేయ్, వెళ్ళి బిర్యానీ చికెన్ కర్రీ తీసుకున్రా, నా మనవరాలికి పెట్టాలి అని ఆర్డర్ వేసింది. సరే అమ్మగారు అని చెప్పి ఆ పనిమనిషి ఒక ట్రాలీలో అవన్నీ తీసుకుని వచ్చింది. అప్పుడు అన్నపూర్ణమ్మగారే స్వయంగా బిర్యానీ చికెన్ కర్రీ వేసి మంచిగా కలిపి స్వర్ణ నోట్లో ముద్దలు పెట్టడం స్టార్ట్ చేసింది. అలా ఆవిడ తినిపిస్తుంటే స్వర్ణకు వాళ్ళమ్మనాన్న గుర్తొచ్చారు. వాళ్ళ అమ్మ కూడా ఇలాగే చేత్తో కలిపి పెట్టేది, నాన్న కూడా అలాగే ప్రేమగా తినిపించేవాడు. అవన్నీ గుర్తొచ్చి స్వర్ణ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏమైంది, కారంగా ఉందా ఏంటి, ఎందుకేడుస్తున్నావు అని కంగారుగా అడిగింది అన్నపూర్ణమ్మగారు. లేదమ్మమ్మా, నాకు మా అమ్మ వాళ్ళింటికి వెళ్లాలనుంది, ప్లీజ్ నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను అని ఏడ్చేసింది స్వర్ణ. అవునా, అమ్మ దగ్గరికి వెళ్తావా? కాని వాడు ఒప్పుకోడు కదరా తల్లి, బుజ్జి అని ఆమెను బుజ్జగిస్తున్నట్టుగా ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ అంది ఆవిడ. కానీ నేను వెళ్తానమ్మమ్మా, ప్లీజ్ మీరడగండి, మీరడిగితే ఒప్పుకుంటాడు అని చెప్పేసి ఇంకా గట్టిగా ఏడ్చింది. అదేంటంటే, వాడు రష్యా వెళ్తాను అన్నాడు తల్లి, కానీ నిన్ను కూడా తీసుకుని వెళ్తానన్నాడు, నిన్నిప్పుడు వదిలేసి రష్యా అయితే వెళ్ళడు వాడు అని అంది అన్నపూర్ణమ్మగారు. ఎందుకు, రష్యాకే కదా వెళ్లేది, ఆయన రష్యా వెళ్తే నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను కదా, నాకు మా అమ్మ మా నాన్న అన్నయ్యలు బాగా గుర్తొస్తున్నారు అంది స్వర్ణ. కానీ వాడు ఒప్పుకుంటాడో లేదో నా తల్లి, వాడు వచ్చిన తర్వాత నేనడుగుతానులే, ఈ ముద్ద తిను అని ఆవిడ తినిపిస్తూ ఉండగానే సిద్ధార్థ్ లోపలికి వచ్చాడు. స్వర్ణ అలా ఏడవడం, వాళ్ల నానమ్మ అలా అన్నం తినిపించడం చూసి, ఎందుకేడుస్తున్నావ్ అని కొంచెం గట్టిగా నిగానే అడిగాడు. సిద్ధార్థ్ తనని ఎంత మంచిగా చూసుకుంటున్నాడో చూసి స్వర్ణ కూడా అతనితో కొంచెం చనువుగా ఉండేది. ఒక్కొక్కసారి ఏడ్చి మరీ తనకి కావాల్సింది సాధించుకునేది కూడా. కాని ఈరోజు అతన్ని చూస్తుంటే ఆమెకి ఎందుకో బాగా భయం వేసింది. ఎందుకంటే కాలేజీలో ఆ విషయాలన్నీ తెలిసేసరికి అతను ఎవరినీ అనవసరంగా శిక్షించలేదు, అతను తప్పేమీ చేయలేదు, నా మీద ఇష్టంతో నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అంతే అన్న నిజం తెలిసి అతన్ని చూడగానే భయంతో అలా సైలెంట్గా చూస్తూ ఉండిపోయింది. అతనామె దగ్గరికి వచ్చి, ఎందుకేడుస్తున్నావు అని మళ్ళీ అడిగాడు. అప్పుడు అన్నపూర్ణమ్మగారు కల్పించుకుని, ఏం లేదురా, వాళ్ళమ్మ గుర్తొస్తుందట, వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తానంటోంది, నువ్వు ఎలాగూ రష్యా వెళ్తున్నావు కదా అని అంటుండగానే, ఏంటి నానన్నమ్మా నువ్వు మాట్లాడేది అన్నాడు సిద్ధార్థ్ సీరియస్గా. అది కాదురా, నువ్వెలాగో రష్యా వెళ్తున్నావు కదా, దాన్ని తీసుకెళ్లటవెందుకు, వాళ్ళమ్మ వాళ్ళింట్లో ఒక 4 రోజులు ఉంటదిలే, నేనే స్వయంగా వెళ్ళి దింపేసి వస్తాను అని ఆవిడ అలా అంటుండగానే సిద్ధార్థ్ వాళ్ళ నానమ్మ వంక కోపంగా చూస్తూ, ఏం అవసరం లేదు, నా భార్య నాతోనే రష్యా కంపల్సరీ రావాల్సిందే, నా భార్యను వదిలేసి నేను రష్యా వెళ్ళను అని గట్టిగా అరిచాడు. అయినా నీకు ముందే చెప్పాను కదా నానమ్మ, అది నాతో రష్యా వస్తుంది బట్టలు సర్దమని, నువ్వు బట్టలు సర్దకుండా దానికి అన్నం తినిపిస్తున్నావా, మళ్లీ తిరిగి వాళ్ళమ్మ వాళ్ళింటికి పంపించటానికి ప్రయత్నిస్తున్నావా అని సీరియస్ అయ్యాడు. ఆ కోపానికి స్వర్ణ ఏడుస్తూనే పైకి వాళ్ళ రూంలోకి వెళ్ళిపోయింది. అది చూసిన అన్నపూర్ణమ్మగారికి కోపం వచ్చి, ఏంట్రా అంత కోపం నీకు, అది చిన్నపిల్ల, దానిమీద ఎందుకురా అలా అరుస్తున్నావు, దానికింకా 19 ఏళ్లు కూడా రాలేదు, నీకర్థం కావట్లేదా, దాన్ని ఎందుకలా ఏడిపిస్తున్నావు
అని మందలించింది. అయినా సరే సిద్ధార్థ్ అంతే బలంగా, ఇది నా ఇష్టం, నా మాట, వాళ్ళింటికి వెళ్లాల్సిన అవసరం లేదు అని కరాఖండిగా చెప్పేసి, అయినా తావాలంటే రిటర్న్ వచ్చాక వాళ్ళమ్మ వాళ్ళింటికి తీసుకుని వెళ్తానులే, ఇప్పుడైతే కుదరదు అని చెప్పాడు. దాంతో నానమ్మకు కోపం వచ్చి, అన్నీ నీ ఇష్టమే, నీ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నావు, నీ ఇష్టప్రకారమే నీ దగ్గరే ఉంచుకుంటున్నావు, కాని ఇప్పటికీ పెళ్ళయ్యి 6 నెలల పైనే అయిపోయింది, అది ఒక్కసారైనా వాళ్ళమ్మ వాళ్ళింటికి వెళ్ళిందా చెప్పు అని నిలదీసింది. అప్పుడు సిద్ధార్థ్, ఏంటి నానమ్మా, నువ్వు కూడానా? అది లేకపోతే నేను ఉండగలనా ఏంటి? అదంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా అని తన మనసులో ఉన్న పిచ్చి ప్రేమను బయటపెట్టాడు. సరే, రష్యా తీసుకుని వెళ్తే తీసుకుని వెళ్ళు, నేనింకేమీ మాట్లాడను, కానీ దానికి బాలేదు, నీరసంగా ఉందంట, ఇందాక నాతోనే అనింది అని చెప్పిందావిడ. బాలేదా అన్న మాట వినగానే సిద్ధార్థ్కి భయం వేసింది. ఏమైంది? డాక్టర్ ఎందుకు? ఏమైంది దానికి అని కంగారుగా అడిగాడు. తెలీదురా ఏమైందో, కాని కొంచెం బాలేదనింది అంది నానమ్మ. కాలేజ్లో ఏమైనా అయిందా? ఎవరైనా ఏమైనా అన్నన్నారా? నీకేమైనా చెప్పిందా నానమ్మ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు. నాకేమీ చెప్పలేదు, కాని వాళ్ళమ్మకు గుర్తొస్తుందని మాత్రం చెప్పిందంతే అని చెప్పింది ఆవిడ. సరే అయితే, నేను ముందు డాక్టర్కైతే ఫోన్ చేస్తాను అన్నాడు సిద్ధార్థ్. వాడి కంగారు చూసి వాళ్ళ నానమ్మ, సర్లే, దీనికేమీ తక్కువ కాదులే, ఇప్పుడేమో దానిమీద అంత గట్టిగా అరిచావు, మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇంత బాధపడిపోతున్నావు, ముందు డాక్టర్ని పిలువు, ఆ తర్వాత రష్యా వెళ్ళు అని చెప్పేసి ఆవిడక్కడ్నుంచి వెళ్ళిపోయింది. దాంతో సిద్ధార్థ్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి, కొంచెం అర్జెంటుగా ఇంటికి రండి అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత రూంలోకి వెళ్లేసరికి స్వర్ణ సోఫాలో కూర్చుని ఏడుస్తూ ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి, సరే ఏడవకురా బంగారం, ఎందుకేడుస్తున్నావలాగా, నిన్నేమైనా అన్నానా అని ఓదారుస్తున్నాడు. కాని స్వర్ణ అలాగే ఏడుస్తోంది. అప్పుడే డాక్టర్ వచ్చారు. వచ్చి స్వర్ణను చెక్ చేసి, ఏమీ లేదు సార్, ఫిజికల్గా అంతా బానే ఉంది, మేడంగారు కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఆ స్ట్రెస్ వల్లే ఈ నీరసమంతా, వేరే ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్ళిపోగానే సిద్ధార్థ్ స్వర్ణ దగ్గరికి వచ్చి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. ఎందుకంతలా ఆలోచిస్తున్నావు? నేనేమైనా నిన్ను అంటున్నానా? కొడుతున్నానా? తిడుతున్నానా? ఎందుకెప్పుడూ నాతో అలా భయపడుతూ ఉంటావు? నువ్వు నాతో ఫ్రీగాగా ఉండాలనే కదా నిన్ను నేను పెళ్లి చేసుకుంది అని కొంచెం సాఫ్ట్గా అడిగాడు. దానికి స్వర్ణ ఏడుస్తూనే, మీరు నన్ను ఫ్రీగా ఎక్కడ ఉండనిస్తున్నారు? అక్కడికి వెళ్ళొద్దు అంటారు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటారు అని తన బాధను వెళ్ళగక్కింది. ఆమె అలా ఏడ్చేసరికి సిద్ధార్థ్ కొంచెం కరిగిపోయాడు. సరే, మనం రష్యా నుంచి రిటర్న్ వచ్చాక నిన్ను మీ అమ్మవాళ్ళింటికి పంపిస్తాను, సరేనా? అక్కడ ఒక వారం రోజులు ఉందువులే అని మాట ఇచ్చాడు. నిజంగానా అని ఆశ్చర్యపోయిన స్వర్ణ, నిజంగా నన్ను పంపిస్తారా మీరు అని చాలా అమాయకంగా అడిగింది. పంపిస్తాను, నువ్వు కావాలంటే నేను కూడా మీ అమ్మవాళ్ళ దగ్గరే ఉండిపోతాను, ఇల్లరికం అల్లుడిలా ఉంటాను, సరేనా? ఇంక ఏడు పాపు అని ఓదారుస్తున్నట్టుగా అన్నాడు. ఆ మాట వినగానే స్వర్ణ ఆనందం తట్టుకోలేకపోయింది. కన్నీళ్లు తుడుచుకుని సంతోషంగా సరే అని తల ఊపింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బట్టలన్నీ సర్దుకుని రష్యా వెళ్లడానికి ఎయిర్పోర్ట్కి బయల్దేరారు. అలా స్వర్ణని బుజ్జగించి తనకేం కావాలో దానికి ఒప్పించాక స్వర్ణ నవ్వుతూ బట్టలన్నీ సర్దుకుంటోంది. అది చూసి సిద్ధార్థ్ ఆమె దగ్గరకు వచ్చి, నీకు బాగా అర్థమైనట్టుంది నాతో ఎలా పంతం నెగ్గించుకోవాలో, నీ మాట ఎలా నెగ్గించుకోవాలో అని నవ్వుతూ అన్నాడు. దానికి స్వర్ణ సిగ్గుతో నవ్వుతూ తలదించేసుకుంది. సర్లే, అయినా నువ్వు నా దానివి, నువ్వు ఏం చేసినా నాకు ఓకే అని చెప్పేసి ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. బట్టలన్నీ సర్దుకున్నాక ఇద్దరూ కిందకు వచ్చారు. వాళ్ళని చూసి నానమ్మగారు, ఆఖరికి ఎలాగైతేనే మొగుడ్ను ఒప్పించావన్నమాట, మీ ఆయనని ఎలా బుట్టలో వేసుకోవాలో నీకు బాగానే అర్థమైంది, చాలానే నేర్చుకున్నావు అని నవ్వుతూ అంది.
ఆ మాటలకు స్వర్ణ మళ్లీ సిగ్గుతో తలదించేసుకుంది. అమ్మమ్మ, నువ్వు కూడా ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు అని సన్నగా అంది. నేనెక్కడ ఏడిపిస్తున్నాను తల్లీ? జాగ్రత్తగా వెళ్ళు. అది తెలియని దేశం. ఏమైనా అయితే వెంటనే వాడికి చెప్పు. జాగ్రత్తగా ఉండు అని బుజ్జగించింది. సరేనమ్మమ్మ, నేను బానే ఉంటాను అని చెప్పిందిది స్వర్ణ. వెంటనే నానమ్మ వాళ్ల మనవడి వైపు తిరిగి, జాగ్రత్తగా చూసుకోరా నా మనవరాల్ని. దానికి ఏ ప్రాబ్లం రానివ్వకు. అసలు ఏ పనిమీద వెళ్తున్నావో ఏంటో దాన్ని కూడా తీసుకుని వెళ్తున్నావు అని చిరాగ్గా మనవణ్ణి తిట్టినట్టుగా మాట్లాడింది ఆవిడ. అవేమీ పట్టించుకోనట్టుగా వదిలేసి సిద్ధార్థ్ లగేజ్ మొత్తం కారులో పెట్టించాడు. స్వర్ణను కారులో కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చున్నాడు. కారు ఎయిర్పోర్ట్ వైపు దూసుకుని వెళ్ళిపోయింది. దారిలో స్వర్ణ, అయినా మనం ఎలా వెళ్తాము? మీరు టికెట్లు ఎప్పుడు బుక్ చేశారు అని అమాయకంగా అడిగింది. దానికి సిద్ధార్థ్, టికెట్లెందుకు నీకు? నీ దగ్గర పాస్పోర్టుంది కదా, అది సరిపోతుందిరే బంగారం అన్నాడు. ఆ మాటలకు స్వర్ణకి ఏమీ అర్థం కాలేదు. అయినా సరే ఈయనింతేలే అనుకుని విండోలోంచి వెనక్కి వెళ్తున్న చెట్లను చూస్తూ కూర్చుండిపోయింది. అలా కారు ఎయిర్పోర్ట్కి వచ్చేసింది. లగేజ్ అంతా దించి లోపలికి వెళ్లేసరికి అక్కడ వాళ్లకోసం ఒక మామూలు ఫ్లైట్ కాకుండా ఒక ప్రైవేట్ జెట్ రెడీగా వెయిట్ చేస్తోంది. అది యాక్చువల్గా సిద్ధార్థ్దే. దాన్ని చూడగానే స్వర్ణ అయితే షాక్ అయిపోయి కళ్ళు పెద్దవి చేసి, ఇది మీదేనా అని అడిగింది. ఆ, ఇది నాదే. నీకు నచ్చిందా అని అడిగాడు సిద్ధార్థ్. చాలా బాగా నచ్చింది. ఎలా ఎక్కాలి ఇందులోకి అని అడిగితే, రా నేనే ఎక్కిస్తాను అని ఆమె చెయ్యి పట్టుకుని చాలా జాగ్రత్తగానే లోపలికి తీసుకువెళ్లాడు. అందులో లోపల ఒక లగ్జరీ బెడ్రూమ్ లాంటి ప్రైవేట్ రూముంది. సిద్ధార్థ్ ఎప్పుడు వెళ్ళినా ఆ జెట్లోనే వెళ్తాడు. ఆ రూమ్నే యూజ్ చేసుకుంటాడు. ఈసారి తనతో పాటు తన అందమైన భార్య స్వర్ణ కూడా ఉంది. ఆమెను తీసుకువెళ్ళి ఆ రూంలో కూర్చోబెట్టాడు. అప్పుడే లోపలికి ఒక బాడీగార్డ్ వచ్చి, బాస్, ఫుడ్ రెడీ అయింది, తెప్పించమంటారా అని అడిగాడు. ఆ, తెప్పించు అని చెప్పాడు సిద్ధార్థ్. వెంటనే ఫుడ్ వచ్చింది. సిద్ధార్థ్ స్వయంగా ఆమెకు ఫుడ్ తినిపిస్తూనే ఆ జెట్లోని విశేషాలన్నీ చెప్తున్నాడు. ప్రయాణంలో స్వర్ణను తన దగ్గరికి లాక్కుంటూ, బంగారం, నీకిష్టమైతే మనం ఇలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి టూర్కి వెళ్దాం అన్నాడు. ఆమెను కిటికీ వైపు తిప్పి, చూసావా బయట వ్యూ ఎంత బావుందో అని చూపిస్తూనే ఆమె మెడమీద సున్నితంగా ముద్దురు పెట్టాడు. కాని స్వర్ణ కింద ఉన్న ఆకాశాన్ని, మబ్బులన్నీ చూస్తూ ఆనందంగా మురిసిపోతోంది. ఏం చేస్తున్నావు బంగారం? నువ్వు చూడాల్సింది నన్ను, వాటిని కాదు అని ఆమెను తనవైపు తిప్పుకున్నాడు. దానికి స్వర్ణ ముద్దుగా విసుక్కుంటూ, మీకు ఎప్పుడూ అదే యావా? వేరే ధ్యాస ఏమీ ఉండదా మీకు అని అడిగింది. సిద్ధార్థ్ చిరునవ్వుతో, ఏం చేయమంటావ్? నా భార్య ఇంత అందంగా ఉంది. ఇంత అందమైన భార్య పక్కన ఉండగా ఏ మగాడికైనా వేరే ధ్యాస ఎందుకుంటుంది అని ఆమెను ఏడిపిస్తూనే పెదాలమీద ముద్దు పెట్టుకుంటూ ఆమెను మరింత దగ్గరికి తీసుకున్నాడు. అలా సరదాగా రొమాంటిక్గా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు రష్యా చేరుకున్నారు. రష్యాలో వాళ్ళకి ఒక చాలా పెద్ద ఎస్టేట్ ఉంది. అక్కడికి చేరుకున్నాక స్వర్ణను ఒక అందమైన రూంలో సెటిల్ చేశాడు. ఇద్దరూ ఫ్రెష్ అయిపోయిన తర్వాత సిద్ధార్థ్ వెంటనే తన పనిలోకి వెళ్లకుండా ఆమెతో కొంచెంసేపు క్వాలిటీ టైం స్పెండ్ చేశాడు. అక్కడ ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత మళ్లీ ఆమెకు ఫుడ్ తినిపించి తను కూడా తిన్నాడు. ఆ తర్వాత ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకుని ఆమెతో బాగా ఇంటిమేట్ అయ్యాడు. ఆ ఇంటిమసీకి, ప్రయాణపు అలసట వల్ల స్వర్ణకు బాగా నీరసం వచ్చేసి మంచం మీదే గాఢంగా పడుకుండిపోయింది. ఆమె పడుకున్న తర్వాత తను బయటికి వెళ్తున్న విషయం స్వర్ణకు చెప్పలేదు. తన్ను నిద్రలేచేసరికి ఎలాగైనా తిరిగి వచ్చేయాలి అన్న ఉద్దేశంతో నెమ్మదిగా డోర్ వేసి బయట లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. నిజానికి అతను రష్యా వచ్చిన పని మామూలు పని కాదు. 1 నెల క్రితం స్వర్ణను యాక్సిడెంట్ పేరుతో చంపాలని ఎవరో ప్లాన్ చేశారు. ముందుగానే ఆ విషయం పసిగట్టిన సిద్ధార్థ్ ఆ ప్రమాదం జరగకుండా ఆపాడు. ఆ పని ఎవరికప్పగించారో కనుక్కుని
వాడిని పట్టుకోవడానికే సిద్ధార్థ్ ఇప్పుడు రష్యా వచ్చాడు. ఒక రహస్య ప్రదేశంలో సిద్ధార్థ్ బాడీగార్డ్స్ అప్పటికే ఒకణ్ణి బంధించి ఉంచారు. అక్కడికే వేగంగా బయల్దేరాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ తన రహస్య పనిని ముగించుకుని తిరిగి ఎస్టేట్కి చేరుకున్నాడు. అప్పటిదాకా స్వర్ణ గాఢంగా పడుకునే ఉంది. ఎందుకంటే ఆ రోజు ఉదయం ఆమెతో అతను అంతలా ఇంటిమేట్ అయ్యాడు కదా. దాంతో ఆ అలసటకి ఆమెకసలు స్పృహ కూడా రాలేదు. అలాగే పడుకుని ఉండిపోయింది. పని ముగించుకుని ఇంట్లో కడుగుపెట్టిన సిద్ధార్థ్ అక్కడున్న పనివాళ్లని చూసి, మేడం లేచారా అని అడిగాడు. లేదు బాస్, మేడం ఇంకా లేవలేదు, అలాగే పడుకునే ఉన్నాడు అని చెప్పారు వాళ్ళు. సరే అయితే ఫుడ్ రెడీ అయిందా అని అడిగాడు. రెడీ అయింది బాస్ అని చెప్పగానే, సరే రూమ్కి పంపించు అని చెప్పేసి తను పైకి వెళ్ళాడు. రూంలోకి వెళ్లేసరికి స్వర్ణ ఏ ప్రాబ్లం లేనట్టుగా చాలా ప్రశాంతంగా చిన్నపిల్లలా పడుకుని ఉంది. అది చూసి అతనికి ముద్దు వచ్చేసింది. ఆమె దగ్గరికి వెళ్ళి పెదాల మీద ముద్దు పెట్టుకుని ఆమె ఒంటిమీద తన చేతులతో నెమ్మదిగా టచ్ చేయడం స్టార్ట్ చేశాడు. దాంతో ఆమెకు మెలకువ వచ్చేసింది. ఏం చేస్తున్నారు మీరు? పొద్దున చేసింది సరిపోలేదా? మళ్ళీ ఏంటిది అని కొంచెం విసుక్కుంది స్వర్ణ. దానికి సిద్ధార్థ్ నవ్వుతూ, ఏం లేదు, అన్నం తినవా? ఆకలి వెయ్యట్లేదా నీకు అని అడిగాడు. లేదు, నాకసలు ఆకలేయట్లేదు, నాకు బాగా నిద్రొస్తోంది, నేనింకా పడుకుంటాను, ప్లీజ్ లేపొద్దు అని ముద్దుగా అడిగింది స్వర్ణ. కాని సిద్ధార్థ్ ఆమె మాటలు వినిపించుకోకుండా, అదేంటి, ఆకలేకపోవటం ఏంటి, అన్నం తినవా నువ్వు అని ఆమెను బలవంతంగా లేపటానికి ట్రై చేస్తున్నాడు. అలా ఫోర్స్ఫుల్గా లేపుతుంటే ఆమె అతని వంక చూసి, అదేంటి మీరింకా ఇక్కడే ఏరు, ఇంకా ఇక్కడే ఎందుకున్నారు, మీకేం పనిలేదా? అసలు ఏదో పని ఉందనే కదా ఇక్కడికి వచ్చారు, మీరు బయటికి వెళ్లరా అని అడిగింది. ఆ మాటలకు ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు సిద్ధార్థ్. సర్లే, నాకు పని ఉంటే నేను వెళ్తానుగాని ముందైతే నువ్వులే అని చెప్పేసి ఆమెను లేపి దగ్గరుండి ఫ్రెష్ చేయించి ఒక క్యూట్ నైట్ డ్రెస్ వేశాడు. ఆ తర్వాత తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అంతలో ఒక పని అమ్మాయి ఫుడ్ తీసుకుని వచ్చి డోర్ నాక్ చేసి లోపల పెట్టి వెళ్ళింది. కాని ఆ ఫుడ్ చూసి స్వర్ణ ముఖం మార్చుకుంది. ఆమెకది నచ్చలేదు. నాకీ ఫుడ్ నచ్చలేదు, నేను తినను అని కొంచెం నెమ్మదిగానే మారాన్ చేసింది. దాంతో సిద్ధార్థ్కి అర్థమైపోయింది. సరే సరే, అయితే నా భార్య కోసం నేనే స్వయంగా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి ఆమెని ఎత్తుకుని కిందకు తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టాడు. ఆమె చాలా అమాయకంగా, మీకు వంట చేయటం వచ్చా అని అడిగింది. ఈరోజు నా భార్య నా చేతి వంట తింటుంది చూడు అని చెప్పేసి అక్కడే ఉన్న తన పర్సనల్ బాడీగార్డ్ని పిలిచి ఒక లిస్టిచ్చి, ఇవన్నీ తీసుకున్రా అనిరా అని చెప్పాడు. సరే బాస్ అని చెప్పి ఆ బాడీగార్డ్ ఇంకో ఇద్దరితో కలిసి సూపర్ మార్కెట్కి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఆ బాడీగార్డ్స్ మాట్లాడుకుంటున్నారు. మన బాస్ మేడంకి బాగా కనెక్ట్ అయిపోయినట్టున్నాడు. ఆమె ఏదడిగితే అది చేస్తున్నాడు. బాస్ మేడంని చాలా ప్రేమిస్తున్నాడు అన్నాడు వాళ్లలో ఒక బాడీగార్డ్. అప్పుడు పర్సనల్ బాడీగార్డ్, అవును, భార్య అన్నాక ప్రేమించకుండా ఉంటారా ఏంటి? నువ్వు నీ భార్యని ప్రేమించట్లేదా అని అడిగాడు. దానికి ఆ బాడీగార్డ్ వాడి వంక కొంచెం కోపంగా చూసి, బాస్, మీరు మాట్లాడకుండా ఉంటే బావుంటుంది. నాకొక గర్ల్ ఫ్రెండ్ దొరికింది, కానీ మీ పనుల వల్ల నేను తనతో టైం స్పెండ్ చేయలేకపోయాను. దాంతో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అనన్నాడు. సర్లే, వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, అంతకన్నా మంచమ్మాయి వస్తదిలే నీ లైఫ్లో. ఇప్పుడు ముందు మేడం కోసం ఇచ్చిన లిస్ట్లో ఉన్నవి మొత్తం తీసుకునిరా అని చెప్పాడు పర్సనల్ బాడీగార్డ్. సర్లే, నేనేం లాక్కోవట్లేదు, నాకు కావాల్సింది నేను తీసుకుంటున్నాను అంతే అని నవ్వుతూ చెప్పేసి ఒక చికెన్ పీస్ తీసి ఆమెకు పెట్టాడు. ఆ తర్వాత అదే చికెన్ పీస్ తను కూడా తిన్నాడు. ఆ రోజు వాళ్ల డిన్నర్ చాలా రొమాంటిక్గా గడిచింది. ఆ రోజు నైట్ వాళ్ళిద్దరూ ఇంకా క్లోజ్ అయ్యారు. ఫస్ట్ డేకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ డే స్వర్ణ ఏడుస్తూ దూరంగా వెళ్తుంటే సిద్ధార్థ్ వయాలెంట్గా ఇన్వాల్వ్ అయ్యేవాడు. కాని ఇప్పుడు స్వర్ణ కూడా అతనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయింది. ముద్దులు పెట్టుకోవడం,
బట్టలు విప్పడంలో అతనికి కోఆపరేట్ చేయడం, ఇలా అన్నీ ఇష్టంగా చేస్తోంది. ఇవన్నీ గమనించిన సిద్ధార్థ్కి చాలా హ్యాపీగా ఉంది. తన భార్య మారింది, తనమీద ఇష్టం పెంచుకుంది అని సంతోషంగా ఫీలయ్యాడు. ఆ రాత్రి స్వర్ణనే ముందుగా అతని మీదకు వెళ్ళి ముద్దులు పెట్టుకుని ఇంటిమేట్ అయింది. దాంతో సిద్ధార్థ్ ఆ రాత్రంతా ఆమెను అస్సలు వదలకుండా గడిపాడు. నెక్స్ట్ డే మార్నింగ్ స్వర్ణ ఇంకా గాఢంగా పడుకునే ఉంది. దాంతో ఆమె తలమీద ముద్దు పెట్టుకుని బంగారం అని నెమ్మదిగా లేపాడు. కళ్ళు నలుపుకుంటూ ఏమైంది, ఎక్కడికైనా వెళ్ళాలా మీరు అని అడిగింది స్వర్ణ. వెళ్ళాలి బంగారం, కొంచెం చిన్న పనుంది, సరేనా, పని చూసుకుని వచ్చేస్తాను, నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేసే వెళ్తాను, అది తింటూ ఉండు అని చెప్పి ఆమె బుగ్గమీద ముద్దు పెట్టుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు. ఆమె కోసం బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి పనిమీద బయటకు బయలుదేరాడు. నిన్న ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళాడు కదా, మళ్ళీ ఆ ప్రదేశానికే వెళ్లాల్సి వచ్చింది సిద్ధార్థ్కి. ఎందుకంటే అక్కడ బంధించిన వాడి నుంచి ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందని అతనికి కాల్ వచ్చింది. అందుకని అక్కడికి మళ్లీ బయలుదేరి వెళ్ళాడు. అక్కడ వాడిని బాడీగార్డ్స్ ఎంత టార్చర్ చేశారంటే ఆ దెబ్బలకు తట్టుకోలేక, వాళ్ళు ఫలానా రెస్టారెంట్లో ఉంటారు బాస్ అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సరే, వీడిని ఇలాగే ఉంచండి, వీడి చెప్పింది అబద్ధమని తెలిస్తే అప్పుడు చూద్దాం అని సిద్ధార్థ్ కోలుగా చెప్పాడు. వెంటనే సిద్ధార్థ్ తన మనుషులతో కలిసి ఆ రెస్టారెంట్కి వెళ్ళాడు. వాళ్ళకక్కడ నిజంగానే 2 మనుషులు దొరికారు. కానీ వాళ్లలో మెయిన్ పర్సన్ అంటే బాస్ లేడు. మిగతా బాడీగార్డ్స్ అన్నీ తీసుకురాగానే ఆ లిస్ట్లో ఉన్న వస్తువులన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అని ఆ పర్సనల్ బాడీగార్డ్ దగ్గరుండి క్లియర్గా చెక్ చేసుకున్నాడు. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాక కౌంటర్ దగ్గరకు వెళ్ళి ఆ ఐటమ్స్ మొత్తం బిల్ చేసి ప్యాక్ చేయించుకునని వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే బాస్, ఫుడ్ ఐటమ్స్ అని వాళ్ళు ఆ ప్యాకెట్స్ సిద్ధార్థ్కిచ్చారు. సరే అని చెప్పేసి ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ వాళ్ళ చేతిలోంచి తీసుకున్నాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ వెంటనే మంచిగా వెజిటేబుల్స్ కట్ చేయడం, చికెన్ కట్ చేయడం, రైస్ వాష్ చేయడం అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. అవన్నీ చూస్తున్న స్వర్ణకైతే నమ్మశక్యం కావట్లేదు. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంత పర్ఫెక్ట్గా వంట చేస్తుంటే చూసి మురిసిపోయింది. డైనింగ్ టేబుల్ మీద నుంచి నెమ్మదిగా లేచి అతని దగ్గరికి వెళ్ళి, మీరు చాలా హ్యాండ్సంగా ఉన్నారు తెలుసా అని చాలా అమాయకంగా అనింది. ఆ మాటలకు సిద్ధార్థ్, సర్లే దీనికేం తక్కువ లేదు అని నవ్వుకుని ఆమె పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమెని ఎత్తి అక్కడే ఉన్న కిచెన్ స్లాబ్ మీద కూర్చోబెట్టి, నేను వంట చేస్తున్నాను, నువ్విక్కడే సైలెంట్గా కూర్చో, లేకపోతే పనిష్మెంట్ ఉంటుంది అని అన్నాడు. నాకు తెలుసులే మీ పనిష్మెంట్ అని క్యూట్గా మొహం తిప్పేసుకుంది స్వర్ణ. పిల్లకి నేనంటే అసలు భయమే పోయింది అని మనసులో అనుకుని నవ్వుకున్నాడు సిద్ధార్థ్. వంట అంతా ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడితే, అయిపోయిందా వంట, నాకు బాగా ఆకలేస్తోంది అంది స్వర్ణ. అయిపోయింది బంగారంరా అని ఆమెను మళ్లీ ఎత్తుకుని తీసుకువెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టాడు. తన చేతులతో ఒక్కొక్క ముద్ద కలిపి ఆమెకు పెడుతూ తను కూడా తింటున్నాడు. అలా తినిపిస్తూ మధ్యలో ఆమె పెదాలకు ఉన్న ఫుడ్ని లిక్ చేస్తూ ముద్దులు పెట్టుకుంటున్నాడు. ఆమె నోటి దగ్గరికి వెళ్తున్న ముద్దను కూడా తను లాక్కుని తింటున్నాడు. అలా చేస్తుంటే స్వర్ణకు చిరాకొచ్చి, ఏం చేస్తున్నారు మీరు, మీ తిండి మీరు తినండి, నా దగ్గరెందుకు లాక్కుంటున్నారు అని అరిచింది. దాంతో వాళ్ళిద్దరినీ పట్టుకుని, ఎవరు చెప్పారా మీకిదంతా అని కొంచెం గట్టిగానే అడిగాడు. కానీ వాళ్ళు నోరు విప్పలేదు. దాంతో సిద్ధార్థ్ తన బాడీగార్డ్స్తో, వీళ్ళకి మంచిగా ఒక ట్రీట్మెంట్ ఇవ్వండి, న్యూస్ బయటికి రావాలి అని కోల్డ్గా ఆర్డర్ వేసి అక్కడ్నుంచి ఎస్టేట్కి వచ్చేశాడు. ఇంటికి వచ్చేసరికి స్వర్ణ తన కోసం సిద్ధార్థ్ స్వయంగా ప్రిపేర్ చేసిన ఫుడ్ తింటూ కూర్చొని ఉంది. అతను బయట ఎంత క్రూరుడో, ఎన్ని చెడ్డ పనులు చేసినా తన దగ్గరికి వచ్చేసరికి మాత్రం తనని ప్రాణంగా చూసుకుంటాడని స్వర్ణకు బాగా అర్థమైంది. దాంతో ఆమె కూడా అతనికి మెల్లగా కనెక్ట్ అవుతోంది. అతను రాగానే, పనైపోయిందా, మనం ఎప్పుడు ఇండియాకి వెళ్ళిపోతాం అని అడిగింది. ఆమె నెత్తిమీద చిన్నగా ముట్టి,
వచ్చి కనీసం ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఇండియా అంటావేంటి అన్నాడు. తన తల పట్టుకుని, ఎందుకు కొడుతున్నారు? నేనిండియా వెళ్ళాక ఖచ్చితంగా మా అమ్మమ్మతో చెప్తాను అని బుంగమూతి పెట్టుకుంది. మీ అమ్మమ్మతో చెప్తే నేనేమైనా భయపడతానా ఏంటి అని నవ్వుతూ ఆమెను దగ్గరికి లాక్కుని తన చేతులతోనే ఆమెకు ఫుడ్ తినిపించాడు. ఆ రోజు రాత్రి కూడా ఆమెతో చాలా ప్రేమగా క్లోజ్గా గడిపాడు. మరుసటి రోజు ఉదయం సిద్ధార్థ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. వాడి బాస్ అడ్రస్ దొరికిందని తెలియగానే, వెళ్ళి మొత్తం స్మాష్ చేయండి, కానీ ఆ బాస్గాడు మటుకు నాకు ప్రాణాలతో కావాలి. ఇదంతా ఎవరి డైరెక్షన్లో జరుగుతుందో నాకు తెలియాలి అని కోల్డ్గా ఆర్డర్ వేశాడు. అలా రష్యాలో తన పని పూర్తి చేసుకుని మరో వారం రోజులు స్వర్ణతో సరదాగా గడిపి ఆ తర్వాత వాళ్లు ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఇండియా వచ్చాక స్వర్ణ వాళ్ల నానమ్మకి తను రష్యా నుంచి తెచ్చిన కొన్ని వస్తువులు చూపిస్తూ, అమ్మమ్మ, ఇవి నేను మీకోసం కొని వచ్చాను, మీకు నచ్చాయా అని ప్రేమగా అడిగింది. అవి తీసుకుని, చాలా బాగున్నాయి తల్లి, అయినా మీ ప్రయాణం ఎలా జరిగింది? బానే ఉందా? అక్కడ వీడు నిన్ను పట్టించుకోకుండా ఎప్పుడూ పనిలోనే పడిపోలేదు కదా అని అడిగింది నానమ్మ. ఆ మాటలకు స్వర్ణ బుంగమూతి పెట్టుకుని, ఏం పట్టించుకున్నాడమ్మాడమ్మమ్మ, పొద్దునంతా పనిలో బయటికి వెళ్ళిపోయేవారు, మళ్ళీ రాత్రి వచ్చాక మీకు తెలిసిందే కదా, అసలు వదిలేవారు కాదు, నన్ను ఎక్కడికీ తీసుకుని వెళ్ళలేదు అని దొంగ కంప్లైంట్ ఇచ్చింది. అక్కడే ఉన్న సిద్ధార్థ్ అది విని షాక్ అయ్యి, నిన్ను ఏం చెయ్యాలసలు అంటూ ఆమెను కొట్టడానికి వచ్చాడు. వెంటనే స్వర్ణ వెళ్ళి వాళ్ల నానమ్మ వెనకాల దాక్కుంది. ఏం చేస్తున్నావురా, చిన్నపిల్లని కొడతావా ఏంటి అని అడిగింది నానమ్మ. నానమ్మ, ఇది మరీ అల్లరిగా తయారైంది తెలుసా, దానికోసం నేనే రోజు అక్కడ వంట చేశాను, ఆ విషయం చెప్పట్లేదిది. దాన్ని అక్కడ సినిమాకి తీసుకుని వెళ్ళాను, పార్కుకి తీసుకుని వెళ్ళాను, అక్కడ ఫేమస్ ప్లేసెస్ అన్నిటికీ తీసుకుని వెళ్ళాను, మరి ఇవన్నీ ఎలా కొనుక్కొచ్చింది, ఎక్కడికి తీసుకెళ్ళకపోతే అని కొంచెం గట్టిగానే అరిచాడు. అదంతా విన్న నానమ్మ షాక్ అయ్యి, ఏంటి తల్లి, వాడిచేత వంట కూడా చేయించావా? వాడు ఎప్పుడూ ఒక గ్లాస్ మంచి నీళ్లు కూడా తెచ్చుకుని తాగడు, ఎలా చేశావే ఇదంతా అని అడిగింది. దానికి స్వర్ణ, అదేంటో అలా జరిగిపోయిందమ్మమ్మా అని నవ్వుతూ, అయినా మీ మనవడ్నే అడగండి, అక్కడ నన్ను రాత్రిపూట ఒక్కరోజైనా వదిలాడా అసలు అని కొంచెం సిగ్గుపడుతూ క్యూట్గా అంది. దాంతో నానమ్మకి అర్థమైపోయి నవ్వుకుంటూ, సర్లే, అయిందేదో అయిపోయింది, అయినా ఫుడ్ బాలేదని మీ ఆయన వంట చేస్తే తిన్నావా అని అడిగింది. అవునమ్మమ్మ, మీ మనవడు వంట చాలా బాగా చేస్తాడు అని నవ్వుతూ చెప్పింది స్వర్ణ. సరిసరి, ఇంత అల్లరిగా తయారయ్యావేంటి, స్టార్టింగ్లో పిల్లిలాగా బికుబికుమంటూ ఉండేదానివి అని మనవరాల్ని దగ్గరికి లాక్కుని ప్రేమగా ముద్దు పెట్టుకుని, సరే రెస్ట్ తీసుకో తల్లి, అలసిపోయుంటావు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఆవిడ కిందికి వచ్చేసింది. ఆవిడ కిందికి రాగానే సిద్ధార్థ్ కోపంగా మొహం ముడుచుకుని కూర్చుని ఉన్నాడు. ఏంట్రా అలా మొహం ముడుచుకుని కూర్చున్నావు అని అడిగింది నానమ్మ. ఏం లేదు, నీకెప్పుడూ నీ మనవరాలే కావాలి, నేనసలు అవసరం లేదు కదా నీకెలాగూ అని కొంచెం అలుగుతూ అన్నాడు. దాంతో నానమ్మ వాడి దగ్గరికి వచ్చి, అదేంట్రా అలా మాట్లాడుతున్నావు, అది వేరే ఇంటి నుంచి మనిక్కడికి వచ్చింది, ఇక్కడ ఎవరున్నారు చెప్పు దానికి మనమందరం బయటవాళ్ళమే కదా, అందుకే దానికి మనమే తన కుటుంబమని చూపించాలి, నువ్వు తప్పు చేస్తే నేను మందలిస్తాను, కాని అది తప్పు చేసినా సరే మనం దానికి ప్రేమగా చెప్పాలి, అప్పుడే మనతో ప్రేమగా చాలా జాగ్రత్తగా ఉంటుంది, వాళ్ళ అమ్మా నాన్న దాన్ని ఎలా చూసుకుంటారో మనం కూడా ఇక్కడ అలాగే చూసుకోవాలి, ఆ మాత్రం నీకు తెలియడం లేదా అని చాలా ప్రేమగా అర్థమయ్యేలా చెప్పింది. ఆ మాటలకు సిద్ధార్థికి కూడా వాస్తవం అర్థమైంది. నిజమే, స్టార్టింగ్లో తను ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది అని మనసులో అనుకున్నాడు. వెంటనే చిరునవ్వుతో, సర్లే నానమ్మ, దాన్ని చూసుకోడానికి నువ్వున్నావు కదా నా మంచి నానమ్మ అని చెప్పేసి ఆవిడ బుగ్గగ మీద ముద్దు పెట్టుకున్నాడు. దీనికేమీ తక్కువ లేదు నా మనవడికి అని నవ్వుతూ మురిసిపోయిన నానమ్మ, సరేరా నువ్వు రెస్ట్ తీసుకోవా అని అడిగింది. లేదు నానమ్మ, కొంచెం పనుంది, నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను అని చెప్పేసి
సిద్ధార్థ్ అక్కడ్నుంచి తన అండర్గ్రౌండ్ బేస్కి బయలుదేరాడు. రష్యా నుంచి బంధించి తెచ్చిన ఆ బాస్గాడిని తన మనుషులు అప్పటికే బాగా టార్చర్ చేసి ఉంచారు. సిద్ధార్థ్ అక్కడికి వెళ్ళి, "నువ్వు నిజం చెప్పకపోతే నీకే ప్రాబ్లం. వీళ్ళు కాబట్టి కొంచెం తక్కువగా టార్చర్ చేస్తున్నారు. నేను ఇన్వాల్వ్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఆలోచించుకో" అని కోల్డ్గా వార్నింగ్ ఇచ్చాడు. ఆ టార్చర్కి ప్రాణభయంతో ఆ బాస్గాడు అసలు నిజం కక్కేశాడు. ఈ కుట్ర చేయించింది మరెవరో కాదు, సిద్ధార్థ్ నానమ్మ సొంత తమ్ముడి కొడుకు. ఆ పేరు వినగానే సిద్ధార్థ్ ఒక నిమిషం షాక్ అయ్యాడు. దాంతో ఆ రోజుకి ఇంటికి వచ్చేసి ఇది నిజమా కాదా అని తన సొంత మనుషులతో ఎంక్వైరీ చేయించాడు. మరుసటి రోజు ఒక బాడీగార్డ్ వచ్చి, "అవును బాస్, వాడు చెప్పింది నిజమే, ఇదంతా వాళ్లే చేయించారు" అని కన్ఫర్మ్ చేశాడు. "సరే, అయితే నేను చూసుకుంటాన్లే" అని చెప్పేసి ఇంటికి వచ్చేశాడు సిద్ధార్థ్. ఆ నిజం తెలియగానే కోపంతో రగిలిపోయాడు.